మంత్రులు కూడా వాళ్ళు కూడా వింటుర్రు. మరి అసలు ఏంది మరి ఇంతటితో రేపు మీరు జూబ్లీస్ మీ ప్రతాపం ఏం చూపించబోతుర్రు? జూబ్లీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా 1000 మంది నిరుద్యోగులు నామినేషన్ అయిపోతా ఉన్నాం. ఎందుకంటే మా సమస్య అనేది కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా అయితే అప్పటికైనా సరే వీళ్ళ కళ్ళు తెరుచుకుంటాయని చెప్పేసి మా బాధ. ఎందుకంటే తాత ఇందాక మనవాడు అన్నటువంటి వినతి పత్రాలు ఇవ్వడం ఇవి కూడా అన్నీ అయిపోయినాయి. ఆల్రెడీ 10 సంవత్సరాలు 10 నుంచి జరుగుతున్నాం. ఇక బదులాడుకోవడం వద్దు, గుద్దు గుంజుకోవడమే. ఇక ఎందుకంటే ఆనాడు తెలంగాణ వచ్చేప్పుడు బదులాడుకుని తెలంగాణ వచ్చిందా? ఎంతో మంది బలిదానాలు చేస్తే ఎంతో పోరాటం జరిగితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని పుణిపుచ్చుకున్న మనం ఎందుకు చేయకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తాత ఎవరి రోజులకు వచ్చినా పోలీసులు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు నక్సలైట్లు చూసినట్టు చూస్తూ ఉన్నారు. గ్రూప్ 1 టైంలో నా మీద ఒక కేసు పెట్టి 3 నెలలు తిప్పించారు నాంపల్లి కోర్టు చుట్టూ. పెట్టి కేసు 2 రోజులు అయిపోయే కేసు పెట్టి 3 నెలలు నాంపల్లి కోర్టు చుట్టూ తిప్పించారు. ఉత్తపుణ్యానికి అలా ఇరికించారు. ఎందుకంటే ఎవరైతే ముందుగా తిరుగుతారో జర వాళ్ళకి కేసు పెట్టి ఇరికిస్తాయి. వెనుకుంటే వాళ్ళు కూడా భయపడతారు కదా, జర బయటకు రానికి భయపడతారు కదా. ఉదయం ఉపాయం అలా రానియకుండా నిరుద్యోగులను భయభ్రాంతులు చేసుకుంటా ఏదో పబ్బం గడిపి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మేము అడిగేది ఒకటే తాత, ఇందాక మీరు చెప్పినట్టు మీరు చెప్పిన మాటే జర మీకు యాడ్ చేస్తున్నాం కదా. మీరు చెప్పిన మాట ఎలక్షన్స్ ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నన్ను కోసినా కానీ సరే నన్ను కోసినా కానీ ఆర్థిక డబ్బులు లేవని చెప్పి అంటా ఉన్నాడు ఒక టైంలో. ఇప్పుడు మరి మీరు కోసిన ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి అన్నప్పుడు మరి మీకు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి హామీ ఇచ్చారు, జాబ్ కార్డు చెప్పేసి హామీ ఇచ్చారు. కొంతమంది రైతు అప్పుడు ఈయన కరగనాకిండా అని నాకు తెలియదు అన్నట్టుగా మరి ఈయన మొత్తం ఆయన పెద్ద మనిషి మొత్తం కరగనాకిండట. ఇక మరి ఆయన లంక పింజరానుకుంటే ఇప్పుడు అక్కడ బోకెలు బొచ్చలు ఉన్నాయి. మరి నేను చిన్నగా ఎలా తీస్తున్నా జర రాగరాదు అంటుండు. అంటే ఆగవా పిల్లగా ఇంకెక్కడ ఉండి ఉడకబెట్టిన అయిపోయింది. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు. 2 లక్షలు కాకుండా ఇప్పుడు పీసీ కానిస్టేబుల్ ఉన్నాయి, పీసీ ఉంది, పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాయి. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం చెప్పింది 22,000 ఉద్యోగుల కోసం. అది లేకపోతే డిఎస్ ఉంది, మెగా డిఎస్ ఇస్తాం. ఇక్కడ గ్రామ పాలన ఆఫీసర్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. జీపీఓ నోటిఫికేషన్ 10,000 పోస్టులు ఉంటాయి. వీళ్ళు ఆల్రెడీ ఏం చేశారంటే పాత వీఆర్ఓలకి పరీక్ష పెట్టి మళ్ళీ వాళ్ళని జీపీఓలో తీసుకున్నారు. అదే నోటిఫికేషన్ 10,000 మంది నిరుద్యోగులు. అంటే 10,000 అంటే ఒక నిరుద్యోగి అంటే ఒక కుటుంబం. 10,000 నోటిఫికేషన్ అంటే దాదాపు 1,00,000 మంది కుటుంబం, 1,00,000 మంది కుటుంబం సంతోషంగా ఉన్నట్టే కదా. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ నువ్వు కొత్త ఉద్యోగం ఇచ్చి మళ్ళీ ఇంట్లో ఉండాలి మళ్ళీ ఇటు మళ్ళీ మళ్ళీ గడిపోయే నీళ్ళు గిడి మళ్ళీ అంతే. కొత్త మన పాత కుంటలు కొత్త నీళ్ళు అట్లా కొన్ని కోళ్ళు అట్లా ఉద్యోగం చెప్పేసి సరే తాత 5,000 మందికి అయిపోయి ఇంకా 5,000 పోస్టులు మిగిలిన అని చెప్పేసి సరే 5,000 అన్నా నిరుద్యోగులతో భర్తీ చేస్తారో నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మేము ఎదురు చూసినాం. 5,000తో కూడా ఏం చేశారంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళని ఇన్ఛార్జ్ లాగా పెట్టినారు. ఒక్కొక్కరికి 2 లాగా క్లస్టర్లు చేసి ఒక్కొక్కరికి 2 లాగా ఇన్ఛార్జ్ లాగా పెట్టినారు. ఎందుకు నిరుద్యోగులు అంటే ఇంత చిన్న చూపు? ఆ రోజు మీరు రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులు బాగానే కష్టపడ్డారు, నిరుద్యోగులు ఎప్పుడు మీ రోజు అధికారంలోకి వచ్చే కావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నాం, మీరు చెప్పిన మాటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎస్ఐన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ కానీ మిగతాన్ని స్వయాన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2 సార్లు జాబ్కి వెళ్ళంటారు. ఆ జాబ్ కంటే పెట్టి కూడా సంవత్సరం దాటిపోయింది ఆల్రెడీ. కానీ ఇంతవరకు కూడా ఏం లేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్త నోటిఫికేషన్ వేయకుండా ఆల్రెడీ పాత అయిపోయిన వాటికి వినతి పత్రాలు ఇచ్చుకుంటే పత్రాలు సీఎం అయిపోయింది మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పటికైనా సరే మా బాధ అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, మా నిరుద్యోగుల తరపున ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి అశోక్ సార్ కూడా మా కోసం 10 రోజుల నుంచి కూడా అమర నిరాహార దీక్ష చేస్తుండే అశోక్ సార్ అని చెప్పేసి కూడా ఆయన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పడి ఉన్నాడు. ఇంతవరకు 10 రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం జాబ్ నోటిఫికేషన్ కోసం అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. అయితే ఇంతవరకు ప్రభుత్వం అలా అక్కడి నుంచి ఏం లేదు, అసలు పట్టించుకునేట్లేదు, మా చీమగుట్టినట్టు లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. వాస్తవానికి 10 రోజుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చేస్తూ ఉన్నాడు సార్. ఉద్యోగ నోటిఫికేషన్ రావాలి పిల్లల కోసం అని చెప్పి చేస్తూ ఉన్నాడు సార్. కానీ ఇంతవరకు ఏం లేదు, వీళ్ళేం స్పందించట్లే. 10 రోజులు అయ్యి సార్ దీక్ష చేపట్టి ఇప్పుడు దవాఖానే ఉండు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉన్నాడు. మరి ఎట్లా లేదు అమర నిరాహార దీక్ష 10 రోజుల నుంచి కూర్చున్నాడు. మరి కోళ్ళగా మరి ఎందుకు కూర్చున్నాడు అంటే దాదాపు 20,000 డిఎస్సి పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అట్లానే జీపీఓ పవర్ సెక్టర్ లో 5,368 ఉన్నాయి. అట్లానే పోలీస్ కానిస్టేబుల్ అట్లానే సబ్ ఇన్స్పెక్టర్ ఒక 15,000 ఉన్నాయి. డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఒక 1000 ఉన్నాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఏఈ గానీ, లైబ్రరీయన్ గానీ, హార్టికల్చర్ గానీ, అగ్రికల్చర్ గానీ, డిఎల్, జేఎల్ గానీ, గురుకులాలు గానీ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ ఆమోదం పొందినవి ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన ఉన్న ఏవైతే ఉన్నాయి కదా అవి వీటిని
దాదాపు 50,000 పోస్టులు ఉన్నాయి. ఈ 50,000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి అని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. 15 తారీఖు రోజు ఆమరణ నిరాహార దీక్ష పెడితే 14 తారీఖు రోజు రాత్రి పోలీసులు ఎత్తుకపోయిండు. 13 తారీఖు రోజు రాత్రి 12:30కు పోలీసులు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఎత్తుకొని పోయి నెక్స్ట్ డే 14 తారీఖు రోజు రాత్రి 10 గంటలకు తెచ్చిండు తాత. 14 తారీఖు రోజు 10 గంటలకు తెచ్చి ఇంటికాడ వదిలిపెట్టిండు. ఆ రకంగా దీక్ష స్టార్ట్ అయింది. అంటే దీక్ష ఒక రోజు ముందే స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళే దీక్ష స్టార్ట్ చేయించిండ్రు. అయితే ఒక రోజు ముందే స్టార్ట్ అయిపోయింది. 15 తారీఖు రోజు స్టార్ట్ అయింది. 15, 17, 18 వాళ్ళ ఇంట్లోనే దీక్ష ఉంది. ఆ తర్వాత ఒక చిన్న హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, వనస్థలీపురంలో ఏరియా హాస్పిటల్లో ఒక మేధావి, ఒక ప్రొఫెసర్ తీసుకుపోయి కనీసం ఐసీయూ లేనటువంటి చిన్న ఏరియా హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కనీసం మేము చూడడానికి వెళ్తాం